శివుడు భోలాశంకరుడు. భక్తులు అడిగినవన్నీ కాదు అనకుండా ఇచ్చేస్తూ ఉంటాడు. ఎలాంటి వరం కోరినా తదాస్తు అనేస్తూ ఉంటాడు. శివారాధన అన్నింటికన్నా శ్రేష్టమైనది అయితే ఇక్కడ చూపుతున్న మహాశివుడిని దర్శించుకోవడం మరింత శుభప్రదమని పండితులు చెప్తున్నారు. సాధారణంగా శివాలయాల్లో లింగాకృతిలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. కానీ చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని సొరటుపల్లి గ్రామంలోని శివాలయం వీటికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో మహాశివుడు శయన భంగిమలో దర్శనమిస్తాడు. శ్రీ మహావిష్ణువు మాదిరిగా శివుడు శయన భంగిమలో దర్శనమిచ్చే ఆలయం ప్రపంచంలో బహుశా ఇదొక్కటే అని చెప్పొచ్చు. శయన భంగిమలో ఉండే స్వామివారిని దర్శించుకుంటే దోషాలు తొలగిపోతాయని, జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా తొలగించుకోవచ్చని పండితులు చెప్తున్నారు. శివుడు శయనం ఆకృతిలో ఎందుకు దర్శనమిస్తాడు, దాని వెనుకనున్న కథేంటి అన్నది మనం పూర్తి వీడియోలో మరొకసారి తెలుసుకుందాం.